సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావెట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గానీ మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అబ్బా అరవకమ్మా, ఎల్లు బట్టలు ఉతుక్కో అంటే కుదరదు. నీ జీన్ ప్యాంట్లు ఉతకలేక నా చేతులు పడిపోతున్నాయి. నువ్వు వచ్చి సాయం చెయ్యి. ఏంటే అన్నిటికీ నన్ను లాగుతావు మధ్యలోకి? బట్టలు జాడించేటప్పుడు బోరింగ్ కొడితే చాలు. సరేలే పద. అమ్మా ఇంకా ఎంతసేపు కొట్టాలి ఈ బోరింగ్? భుజాలు గజాలు అయిపోతున్నాయి. అయిందా? అమ్మయ్యా. ఒరేయ్, అప్పుడే డీలా పడిపోతావేంట్రా? ఈ బట్టల బకెట్ తీసుకెళ్లి మేడ పైన పెట్టు. బట్టలు ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది. అది నేను మేడ మీద తీసుకెళ్తే నా పని అయిపోతుంది. ఇంకొదిలే బాబు, దండం పెడతాను. ఒరేయ్, ఆ బకెట్ ని నేను మేడ పైకి మోసుకొని తీసుకుని వెళ్ళలేనురా. ఓ బాబు, నన్ను చంపేస్తావా నువ్వు? దేవుడా, ఈ ఈజిప్ట్ మమ్మీ నుంచి నన్ను రక్షించు. చి, దిక్కుమాలిన వర్షం ఇప్పుడే పడాలా? ఎప్పుడు చూడు నేను బట్టలు ఉతికినప్పుడే పడుతుంది. అమ్మయ్యా, నేను సేఫ్. ఈ వర్షం ఒకటి ఇంతలా పడిపోతుంది. ఈయన ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో ఏంటో. అతనేమో చిన్న పిల్లడైతే కొట్టుకెళ్ళిపోతానికి వస్తాడులే. అమ్మా, వాతావరణం అలాగే చల్లగా ఉంది కదా, ఏదైనా వేడిగా చెయ్య తిందాం. సరేరా, ఉప్మా చేస్తా నాగు. ఓలే, నీకు నమస్కారమే. ఆ ఉప్మా తప్పి ఇంకేం వండరు రాదా? చెయ్యాలా వద్దా? సర్లే, చేసి తగలడు ఏదో ఒకటే. సరే పద అయితే. అమ్మా, నేను ఇల్లు వానలో తడిస్తేనే కాళ్ళు రెండు ఇరగొట్టేస్తాను. ఆ ఉతికిన బట్టలే ఆడలేదు, ఇంకా ఈ బట్టలు కూడా తడిపేద్దామనా? కొన్ని షర్ట్ ఇప్పేసి తడిస్తేనే. నా నాయనే, ఇరుగు పొరుగు వాళ్ళ కళ్ళు అసలుకే మంచివి కావు. ఇంకా వాళ్ళ ముందు చొక్కా ఇప్పి తడిస్తే అంతే సంగతులు. చాలా చంపేస్తున్నావు కదే. అబ్బబ్బా, ఈ వర్షానికి ఒకటి వేలా పాడు ఉండదు. మొత్తం బట్టలన్నీ తడిచిపోయాయి. దేవి, దేవి. ఒరేయ్, మీ నాన్నగారు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. వెళ్తున్నానులే. చెప్పండి నాన్నగారు. ఆ టవల్ తీసుకొనిరా, తలంతా తడిచిపోయింది, తుడుచుకోవాలి. మీరు ఇలా అరుస్తారని తెలిసే ముందే తీసుకొచ్చాను. ఇదిగోండి, తీసుకోండి. ఇలా ఇవ్వు. నాన్నగారు షర్ట్ ఎలాగో తడిసిపోయింది. ఈ షర్ట్ వేసుకుని ట్రైన్ లో రెయిన్ డాన్స్ చేసేద్దాం. ఏ వాన వాన వెల్లువాయే, పక్కింటోడి పిల్లం పోయే, వాన 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 ఏ కురుస్తున్నావే చానా, వర్షంలో తడుచుకొని మరీ వచ్చేయాలా? వర్షం తగ్గేదాకా ఎక్కడైనా ఆగచ్చు కదండి. ఆగొచ్చు, కానీ ఇది తగ్గితేనే కదా పెరుగుతూనే ఉంది. ఇంకెందుకులే అని తడుచుకుంటూ వచ్చేసా. సరే, మీ సేటు ఈ రోజైనా జీతం ఇచ్చారా లేదా? ఇచ్చాడే, అందుకే ఇంత లేట్ అయింది. అయితే ఏవి డబ్బులు? అక్కడ చొక్కా కుంకానికి తగిలించాను, అది తీసుకొనిరా. చొక్కా మొత్తం తడిసిపోయింది, కానీ జోబిలని మాత్రం తడనివ్వలేదు. ఒక గొడుగు కొనుక్కుంటే సరిపోతుంది కదా, అంత తడిచే బదులు. కొంటాను. అయినా వర్షాకాలం ఏమన్నా సంవత్సరం అంతా ఉంటుందా? ఉండేది 4 నెలలు. ఆ 4 నెలలు కూడా సర్దుకోకపోతే ఇంకెందుకు? ఇలా చిన్న చిన్న అవసరాలకు కూడా అన్ని కొనుక్కుంటూ పోతే తర్వాత ముష్టెత్తుకోవాలి. అబ్బబ్బా, సరేలేండి, వెళ్ళి చొక్కా తీసుకొస్తాను, ఆగండి. ఏమండి, చొక్కా కొంకానికి పెట్టానన్నారు, ఇక్కడ ఏమీ లేదు. లేకపోవడం ఏంటే? అదేంటి, ఇక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైపోయిందబ్బా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, తరికిడతా. రేయ్ సన్నాసి! ఏంటి నాన్నగారు, మీరు స్నానం చేస్తారా? ఏదవ్వా, రారాయిటు. ఓకే, కమింగ్. చొక్కా ఇప్పు ముందు, చెత్తేదవా ఇప్పు. ఇప్పుతున్నాను లేండి. ఇదో మరి సూపర్ డ్రై సెట్ మరి. అమ్మా, చూపులు డబ్బులు ఉన్నాయా? చూసేకోలేదు, చూస్తే బాగుండు. ఓ 2 నోట్లు సైడ్ చేసేద్దాను.
చూడు ఏం చేశాడో, మొత్తం నోట్లన్నీ తడిపేశాడు. పానికి మాలినదవా, విన్ని ఇలా కాదు. నాన్నగారు నా తప్పేం లేదండి. అమ్మా నువ్వైనా చెప్పే. అబ్బా పోన్లేండి, ఇప్పుడు ఏమైపోయింది? నేను ఆలోచిస్తానులేండి, ఇటు ఇవ్వండి. ఏంటి ఆరేసేది? ఈ మొద్దెదవ చేసిన పనికి నోట్లన్నీ ముద్ద ముద్ద అయిపోయాయి. అబ్బా ఏమైపోదులేండి, నాకు ఇవ్వండి. రే నువ్వు లోపలికి వెళ్ళి ఇంకా. నువ్వు ఇలాగే వాన్ని వెనకేసుకునిరా. అమ్మో జస్ట్ మిస్, లేదంటే ఈరోజు మా బాబు చేతిలో నాకు బంతి పూజ అయిపోదును. ఏంటా శబ్దం? ఇంత వర్షం పడుతూ పిడుగులు పడుతుంటే టీవీ ఎవడరా నిన్నేమన్నాడు? అంటే నాన్నగారు ఇలా జరుగుద్దని నాకు తెలియదండి, సారీ అండి. నిన్ను ఇలా కాదురా. నాన్నగారు వద్దండి, సారీ అండి, తప్పైపోయిందండి.